పద్మ, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను చూడు. గిఫ్టా? ఏంటది? నైటీయా? నాకిష్టం లేదు, నాకొద్దు. ప్లీజ్ పద్మ, ఎంతో ప్రేమతో తెచ్చాను, వేసుకో. ఈ నైటీ నీకు చాలా బాగా సూట్ అవుతుంది. నాకిష్టం లేదండి. ప్లీజ్ నా కోసం వేసుకోవా ఒక్కసారి? ప్లీజ్ 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 ప్లీజ్. నాకు సిగ్గుగా ఉంది. ఏంటి కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతున్నావు? మేడం, గ్యాస్ ఎక్కడ పెట్టాలి? నీకు డోర్ కొట్టి రావాలని తెలీదా? మూసుంటే కొడతాం, తెరుచుంటే ఆటోమేటిక్గా లోపలికి వచ్చేస్తామండి. ఏంటి, అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా? అలా చూస్తున్నావు? చూశానండి, కానీ ఈ విధంగా ఎప్పుడు చూడలేదండి. చూసింది చాలు. గ్యాస్ బరువుగా లేదా? కొన్ని చూసేటప్పుడు మరికొన్ని బరువుగా అనిపించవండి. హలో, ఏంటి కలలు కంటున్నావా? మనసు మాయం చేయొచ్చు కానండి, కళలను మాయం చేయలేం కదండి. అందుకే చూపు ఆటోమేటిక్గా అక్కడికే వెళ్ళిపోతుందండి. చూసింది చాలు, అక్కడ పెట్టు. ఎక్కడ పెట్టమంటారా అండి? అక్కడ కాదు. మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతామండి, మీ గ్యాసు మీ ఇష్టం. సరే పెట్టు. ఏంటి చూస్తున్నావు? అక్కడ ఎక్కడే కాదండి, మీరు ఎప్పుడు ఎక్కడ పెట్టమంటారో చెప్పండి, అక్కడే పెడతాం. అప్పుడైతే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇందాక నీకు చెప్తున్నారండి, అక్కడ ఎక్కడ అంటున్నారు కానీ మీరు ఎంటీ సిలిండర్ ఎక్కడో చెప్పడం లేదండి. అక్కడ కిచెన్ లో ఉంది. అవునా, సరే మేడం. మేడం, బిల్ మేడం. డబ్బులు కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? ముద్దు కావాలా? ఏ స్వాతి, ఏంటే? ఇక్కడ వికెట్ డౌన్, ఆటో అని రమ్మని చెప్పు. భయానికి నేను మందేస్తాను, నీకు తాగిస్తారా? మందు ఒకటే కాదు, పసందైన విందు కూడా ఉంది. విందా? నేను తినేశాను. కడుపుకు కావాల్సిన విందు కాదు, ఈడుకు కావాల్సిన విందు. ఇష్టపడి ఇస్తున్నా, కష్టపడకుండా తీసుకో. ముద్దు వద్దనకూడదు. ముద్దు అద్దు దాటించేలా ఉంది. ఆలోచించకుండా అసలు పని కానిద్దామా? మరి ఇక పని కానిచ్చేద్దాం రా. అవును, అది సమర్థించుకోవడం కాదు. వాడి ఇన్నోసెన్స్ నాకు నచ్చింది, నేను ఆడుకున్నాను. నా కోఆపరేషన్ వాడికి నచ్చింది, వాడుకున్నాడు. ఏంటి చూస్తున్నావు? వచ్చెక్కు. వద్దండి, నేను వేరే బైక్ ఎక్కుతా. ఓ హలో, లిఫ్ట్ ఇస్తున్నాగా, వచ్చెక్కు. వీడేంటి ఇంత దూరంగా కూర్చున్నాడు? ఏయ్, నువ్వేంటి ఇంత దూరంగా కూర్చున్నావు? ఏమైనా ఇబ్బందా? నీకేమైనా ఇబ్బందిగా ఉందా? అబ్బే అదేం లేదండి. ఇబ్బందిగా ఉంటే నన్ను పట్టుకోండి, పర్వాలేదు. చచ్చా, అదేం లేదండి. మీరు ముందుకు చూసి బండి నడపండి.
వీడి విడ్రా బాబోయ్, తాడు చెట్లో నిటారుగా కూర్చున్నాడు. పర్వాలేదు, నన్ను గట్టిగా పట్టుకోండి. అమ్మా పరాయి ఆడపిల్లని పట్టుకోవడమే. పరాయి ఆడదాన్ని పట్టుకోడంట. వీడు పెద్ద దిగొచ్చాడు పైనుండి. అయినా ఈ మగాళ్ళంతా ఇంతే. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వీడు పెద్ద బెదవలో ఉన్నాడు. మీరు కాస్త దిగుతారా? నేను దిగాల్సిన ప్లేస్ ఇంకా రాలేదండి. మీరు దిగాల్సింది రాలేదు, నేను వెళ్లాల్సింది వచ్చింది. దిగు. ఎనీవే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ తొక్కేం కాదు. ఎవడికి కావాలి నీ బోడి థ్యాంక్స్? నీకు అసలు టెంప్టేషన్స్ లేవా? నీ జీన్స్ లో ఏమైనా తేడా ఉందా? వెంటనే ఎవరైనా స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పురుషత్వపు పరీక్షలు చేయించుకో. ఏంటిది చాలా టూ మచ్ గా మాట్లాడుతుంది. ఏంటి ఫాలో అవుతున్నావా? అది చూడు, ఒక అమ్మాయిని చూడాలన్నా, మాట్లాడాలన్నా, ఫాలో చేయాలన్నా, ప్రపోజ్ చేయాలన్నా నోటిలో మాట ఫాస్ట్గా ఉండాలి. గుండెల్లో ధైర్యం టన్నుల కొద్దీ ఉండాలి. పాకెట్ నిండా మనీ ఉండాలి. ఒంట్లో కరెంట్ కరెక్ట్గా ఉండాలి. ఎక్కడికి వెళ్దాం? సినిమాకా, పబ్కా, హోటల్కా? ఇంత ఫాస్ట్ గానా? ఏయ్, నీకు ఇంకో ఆఫర్. సినిమాకి వెళ్తే భుజం మీద చేయొచ్చు, పబ్కి వెళ్తే నడు మీద చేయొచ్చు, హోటల్కి వెళ్తే ఎక్కడైనా చేయొచ్చు. ఆఫర్ నాది, అమౌంట్ నీది. డోంట్ వేస్ట్ మై టైం. ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే లాగిన్ అవ్వాలి. అమ్మాయి అందాన్ని గెలవాలంటే డబ్బులు తీయాలి. నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించుకుని రేపు కలుద్దాం. అమ్మాయిలు 3 రకాలు ఉంటారు. స్లో, ఫాస్ట్, యమా ఫాస్ట్. నేను యమా ఫాస్ట్. నన్ను తట్టుకోవడం నీ వల్ల కాదు. ఒక అమ్మాయికి చదువు అంటే చిరాకు, ఇంకో అమ్మాయికి జాబ్ అంటే చిరాకు. కానీ నాకు నీలాగా లేట్ చేసే మగాడంటే మహా చిరాకు. బాయ్. ఏ స్వాతి, స్వాతి లేవే. స్వాతి, ఏ స్వాతి లే. ఏ ఆపవే, లే. నాకు చెక్కిలికిలి పుడుతుంది. లేవే. ఇలా చేయడం నీకు అల్లరిగానే ఉంది, నాకేదోలా ఉంది. ఫీలింగ్స్ అన్నీ వర్కింగ్ కాల్లా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. సరే లేచి రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. అర్థమైందే. నైట్ లేట్ అయినా మార్నింగ్ తొందరగా లేచావంటే నైట్ ఫోన్లో మాట్లాడిన వాడి దగ్గరికే కదా. వాడు కాదు, వీడు వేరే. వాడేసుకుంటున్నావే నీ ఫ్రెండ్ అయినందుకు నన్ను, నీ పర్సనాలిటీ చూసి బుక్ అవుతున్న వాళ్ళను. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళేం వెర్రి పప్పలు కాదు. ఒక అమ్మాయిని చూస్తే స్కాన్ చేస్తారు, నచ్చకపోతే ఇంకో అమ్మాయికి పాస్ చేస్తారు. మగాళ్ళకైనా ఆప్షన్, ఆడాళ్ళకుండదా? సూపర్ గా చెప్పావే. అందుకే ఫోన్లో ఒకరిని, రోడ్డు మీద ఒకరిని, ఇంట్లో ఒకరిని మెయింటైన్ చేయాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. బంగారం, ఐ లవ్ యూ రా. మగాళ్ళ విషయంలో నీ మైండ్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. నువ్వు వెళ్ళు. 2 minutes లో రెడీ అయ్యి వస్తాను. ఒకడు సాఫ్ట్ గా ఉన్నాడు కదా అని సోప్ వేసి మరీ లిఫ్ట్ ఇచ్చా. సైలెంట్ గా ఉండి సడన్ గా సైడ్ అయిపోయాడు. టచ్ చేయరా, టచ్ లో ఉంటాను. కిస్ చేయరా, రూమ్కి వస్తాను. ప్రూవ్ చేసుకో, ఫుల్ మీల్స్ పెడతానన్నా వెళ్ళలేదు, పోయాడు. పిచ్చిన డాష్. అంటే సింధు సిగ్గొదిలేసి మొగ్గు చూపినా లగేజీ మడతెట్టుకొని మాయమయ్యాడనమాట. నేనొప్పుకోను. ఆడికి మ్యాటర్ లేదా, లేక నువ్వు నచ్చలేదా? ఆ మ్యాటర్ వదిలేవే. రేపు సినిమాకి వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు. సినిమా చూడ్డమా? కాదు, నీ పక్కన కూర్చోడం. ఏంటి అంత మాట అన్నావు? మరి కాదా? సోలోగా వెళ్తే ఎవడొకడు సెట్ అవుతాడని చిన్న ఆశ. పక్కన నువ్వుంటే పరాయి వాడు ఎందుకొస్తాడే? కాలు జారినా కడుపు తీయించుకోవచ్చు, కానీ నోరు జారితే మాట వెనక్కి తీసుకోలేం. ఏదో సరదాగా అన్నాలేవే. సరదాగా అన్నావో సీరియస్గా అన్నావో తెలియదు, కానీ కరెక్ట్గా చెప్పావు. సింగిల్గా వెళ్తే సిగ్నల్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. పాయింట్ కొత్తగా ఉంది, నేను ట్రై చేస్తాను. ఎంతైనా నీ స్టైలే సపరేటే. ఆమ్లెట్
ఆమ్లెటేనే. అయినా ఒక్క నైట్ కలిసినంత మాత్రాన పెళ్లి ప్రపోజ్ చేస్తావా? పిచ్చోడా. అందాన్ని ముందు పెట్టినప్పుడు అందుకొని ద్రాక్ష రసంలో పిండుకొని తాగాలి తప్ప దాన్ని అంటి పెట్టుకొని ఉండకూడదమ్మా, ఎండిపోతుంది. బెడ్ మీదకి ఎక్కాక కోరుకుంటే తప్పు కాదు, ఎక్కి సవారీ చేస్తాననడం తప్పు. అందంగా ఉన్నానని ప్రతి నైట్ కావాలనుకుంటున్నా. అదే అందంగా లేకపోతే ఆ ఒక్క నైట్ తోటి సరిపెట్టుకునేవాడిగా. అనుభవించినప్పుడు అద్భుతం అన్నావు, ఇప్పుడు అసలు అమ్మాయివేనా అంటున్నావు. బెడ్ మీద సాఫ్ట్గా బయట రఫ్గా ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు